ఇంకొక 6 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. సో ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేసినటువంటి మీరు త్వరలోనే ఏదైనా మూవీ డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? బాబంటే బాబే. ఫస్ట్ ఒకవేళ నేను కానీ డైరెక్ట్ చేస్తే నేను చేస్తే మోహన్ లాల్ గారిని చేస్తా. Madhuji, you have 2 daughters. I don't know, you look like a daughter yourself. I don't know how you have 2 daughters. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. వెండి తెర పైన 50 సంవత్సరాల తర్వాత తెలుగులో కన్నప్ప రిలీజ్ అవుతుంది. ఈ తరానికి కన్నప్ప గురించి చెప్పమని శివుడు నాకు ఆదేశించాడు. తీసుకో పండగ తీసుకో. ప్రతి క్యారెక్టర్ కి ఒక్కొక్క నటులు ఉండాలి అని అనుకొని రాశాను. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. వండర్ఫుల్ డైరెక్టర్. యు ఆర్ ది కెప్టెన్, యు ఆర్ ది కెప్టెన్ ఫర్ ది మూవీ. ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా లేదు, ఇది ఒక సక్సెస్ మీట్ లాగుంది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఇద్దరు పేర్లు చెప్తాను, వాళ్ళల్లో మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరు అనేది మీరు చెప్పాలి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. డాక్టర్ ఎం మోహన్ బాబు గారు, బి విష్ణు మంచు గారు. ఈ ఇద్దరిలో కల్లా ఎవరు మోస్ట్ హ్యాండ్సమ్? ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. నీ పేరు చెప్తాను అనుకున్నావు కదా, విష్ణు. మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. మిమ్మల్ని హీరోగా పెట్టి రీమేక్ చేస్తే మీరు ఏ సినిమాలో చేయాలనుకుంటున్నారు? అసెంబ్లీ రౌడీ. నన్ను అసలు అసెంబ్లీ రౌడీలో ఫస్ట్ నన్నే అడిగారు. మోహన్ బాబు గారు వచ్చి రిక్వెస్ట్ చేసి నేను చేసుకుంటాను. ఇంటికి వచ్చి ప్రాధాన్యపడితే ఏం చేస్తావు సుమా? యమదొంగలో కూడా ముందుగా మిమ్మల్ని అనుకున్నారంట. యమదొంగ నన్ను అడగలేదు. యముడు అట్లాంటి క్యారెక్టర్లు ఆయన సరిపోతాడు, బయట సరిపోతాడు, సినిమా సరిపోతాడు. సార్ క్రిటికల్ క్వశ్చన్, మోహన్ బాబు గారిలో మీకు క్రిటికల్ క్వశ్చన్ నీకా నాకా? ఏంట్రా ఇన్ని రంగులు మారుస్తున్నాడు, వీడికంటే ఊసర వెళ్ళే బెటరు. మోహన్ బాబు గారిలో మీకు నచ్చే ఒక విషయం, నచ్చని ఒక విషయం ఏంటి బాబా అన్న? ఇంకోసారి నచ్చే విషయం లేదు, నచ్చని విషయం లేదు. అసలు మోహన్ బాబే నచ్చాడు నాకు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సార్ నేను అవాక్కయ్యాను. నువ్వు అవాక్కైనా నాకేం అభ్యంతరం లేదు, కానీ మోహన్ బాబు నాకు నచ్చడు. నేను భయపడుతూ ఉంటాను. బ్రహ్మానందం గారంటే భయపడ్డు, నిజానికి భయపడతాడు. విష్ణు, అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. ఐ సెడ్ ఐ డోంట్ నో అన్నా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.